Hi everyone, welcome back to English with Jelly sir. So today we're going to discuss paper 2. So this paper was held on 22nd 5th month 2024. Right, let's start with the first question here. Kautilya is known for his administrative theory. Actually here spelling mistake theopastry. The word Kautilya is AR an. అంటే ఇక్కడ ఏమంటున్నాడు కౌటిల్య అనే తను అంటే కౌటిల్యుడు దేనికి ప్రసిద్ధి అట అంటే అతని పరిపాలనా సిద్ధాంతానికి అతడు ప్రసిద్ధి. రైట్, అందులో కౌటిల్య అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటున్నాడు. సో మనకు తెలుసు నేమ్స్ని తెలిపేది ఏంటి, నౌన్. సో నౌన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 67. ప్రెజెంట్లీ ద డాటర్ ఈజ్ లుకింగ్ డాష్ అపేరెన్స్. ప్రెజెంట్లీ అంటే ప్రస్తుతం ఏం చేస్తున్నారు, ద డాటర్ అంటే కూతురే ఎవరిని చూసుకుంటుంది, లుకింగ్ డాష్ హర్ పేరెంట్స్. ఈ లుకింగ్ తర్వాత ఏ ప్రిపోజిషన్ వస్తుంది, అబౌట్, ఆఫ్టర్, విత్, ఆన్. సో ఇక్కడ లుకింగ్ ఆఫ్టర్ అనేది కరెక్ట్ అవుతుంది. లుకింగ్ ఆఫ్టర్ అంటే ఏంటిది, టేకింగ్ కేర్ ఆఫ్ అంటే ఒకరిని చూసుకోవడం. నార్మల్గా పేరెంట్స్ని కూడా డాటర్స్ని దే లుక్ ఆఫ్టర్ దెమ్ చూసుకుంటారు. బట్ ఇక్కడ ఏమవుతుంది, డాటర్ కూడా వాళ్ళ పేరెంట్స్ని చూసుకుంటుంది. మీన్స్ షీ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ హర్ పేరెంట్స్. లుక్ అబౌట్ అంటే దాని గురించి అన్నట్టు, అది సూటబుల్ కాదు. లుకింగ్ విత్, లుకింగ్ ఆన్ అనేది సూటబుల్ ఆప్షన్స్ కాదు. లుకింగ్ ఆఫ్టర్ ఈజ్ ద సూటబుల్ వన్. కమింగ్ టు 68. ఫైనల్లీ ద వారింగ్ పార్టీ స్టేర్డ్ సీయింగ్ ఐ టు ఐ ఆన్ ద పీస్ డీల్. ఇక్కడ ఫైనల్ ఏంటి, ద వారింగ్ పార్టీస్ అంటే కొట్లాడుతున్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఏం చేస్తున్నారట, స్టేర్డ్ సీయింగ్ ఐ టు ఐ ఆన్ ద పీస్ డీల్. సో ఇక్కడ ద మీనింగ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ సీయింగ్ ఐ టు ఐ అంటే ఏంటి అంటే ఈ ఇడియం ఏదైతే ఉందో, రైట్, సామెత ఏదైతే ఉందో దాని యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. సీయింగ్ ఐ టు ఐ, క్వారలింగ్ విత్ ఈచ్ అదర్, నో. ఫైటింగ్ విత్ ఈచ్ అదర్, నో. డిసగ్రీయింగ్ విత్ ఈచ్ అదర్, నో. అగ్రీయింగ్ విత్ ఈచ్ అదర్, ఎస్. అంటే ఒక శాంతి ఒప్పందానికి రావడం అన్నట్టు. అంటే కొట్లాడుతున్న ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో, కుటుంబాలు ఉన్నాయో, పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఒక ఒప్పందానికి వచ్చారు. సో దాన్ని ఏమంటాం ఇంగ్లీష్లో, సీయింగ్ ఐ టు ఐ అంటాం, అంటే అగ్రీయింగ్ విత్ ఈచ్ అదర్. కమింగ్ టు 69. చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఇందులో మనకి 4 వర్డ్స్ ఇచ్చాడు. అందులో కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్న వర్డ్ ఏది అని అడుగుతున్నాడు. సో డయేరియా స్పెల్లింగ్ ఏంటి అంటే ఇది DIARRHOEA. సో ఇది కరెక్ట్ వన్. సో రిమైనింగ్ ఇవన్నీ రాంగ్ స్పెల్లింగ్స్. రైట్, DIARRHOEA డయేరియా. రైట్, కమింగ్ టు 70. షీ పెయింటెడ్ ద పోర్ట్రైట్ డాష్ వెల్. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, షీ పెయింటెడ్ ఏం చేసింది, ఆమె చిత్రాన్ని గీసింది. ఏ విధంగా గీసింది అనేది మనం రాయాలి. క్వైట్, రైట్, ఈ స్పెల్లింగే రాంగ్ ఉంది. క్వైట్, క్విట్. సో ఆమె పెయింట్ని గీసింది ఇక్కడ. సో ఎలా గీసిందట, వెల్, బాగా గీసింది. ఇక్కడ క్వైట్ అనొచ్చా అంటే అనరాదు. క్వైట్ అంటే ఏంటి ఇక్కడ, నిశ్శబ్దం. రైట్, నిశ్శబ్దంగా గీసింది అనరాదు. క్వైట్ ఇది కరెక్ట్ అవుతుంది. క్వైట్ అంటే ఏంటి ఇక్కడ, దాని మీనింగ్ చాలా బాగా వేసింది. రైట్, క్వైట్ వెల్, చాలా బాగా చిత్రాన్ని వేసింది. క్విట్ అంటే వదిలివేయడం, గివ్ అప్. సో క్విట్ అనేది సూటబుల్ కాదు. కమింగ్ టు 71. హీ డస్ యోగా డాష్ ద మార్నింగ్. అప్రోప్రియేట్ వర్డ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఇక్కడ ఏమంటున్నాడు, హీ డస్ యోగా. యోగా తర్వాత ఏమొస్తుంది, ఏ ప్రిపోజిషన్ వస్తుంది, ఓవర్, అప్, ఇన్, విత్. సో ఇందులో హీ డస్ యోగా ఇన్ ద మార్నింగ్ అనాలి. ఏమనాలి, ఇన్ ద మార్నింగ్. సో ఇక్కడ చూడండి దా వచ్చింది అంటే దా ముందర కంపల్సరీ ఇన్ వస్తుంది. ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, రైట్, ఇన్ ద నైట్, రైట్, ఇన్ ద ఈవినింగ్. ఈ విధంగా మనం ఆ ఫ్రేజ్ని అంటే ప్రిపోజిషన్ని వాడుతాము. హీ డస్ యోగా ఇన్ ద మార్నింగ్ అంటే ఆమె యోగా ఎప్పుడు చేసిందట, మార్నింగ్ చేసింది. రైట్. క్వశ్చన్ నెంబర్ 72. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఇన్ విచ్ ద జంబుల్ వర్డ్స్ ఆర్ ఆర్డర్డ్. సో మనకు ఒక అంటే కొన్ని వర్డ్స్ ఇచ్చాడు జంబుల్ ఆర్డర్లో, అంటే ఇన్ ఆర్డర్లో ఇచ్చాడు. సో దీన్ని మనం ఒక ఆర్డర్లో ఉన్న ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్, ఆస్క్డ్, ఇన్, ద వర్కర్స్, డిస్ట్రెస్, హెల్ప్. సో మనం సెంటెన్స్ని చూద్దాం. ద వర్కర్స్ ఫర్ ఆస్క్డ్ ఇన్ డిస్ట్రెస్ హెల్ప్. సెంటెన్సే రాంగ్ ఉంది. రైట్, ద వర్కర్స్ ఫస్ట్ అనేది కరెక్ట్ వచ్చింది, బట్ ఫర్ ఆస్క్డ్ అనేది రాంగ్. సో ద వర్కర్స్ ఇన్ డిస్ట్రెస్ ఆస్క్డ్ ఫర్ హెల్ప్, ఎస్ ఇది కరెక్ట్ అవుతుంది. బట్ స్టిల్ విల్ సీ రిమైనింగ్ ఆల్సో, అంటే మిగతా కూడా చూద్దాం. ద వర్కర్స్ ఆస్క్డ్ ఇన్ హెల్ప్ ఇది రాంగ్ అవుతుంది. ఫర్ డిస్ట్రెస్ అంటే ఇక్కడ సూటబుల్ గ్రామటికల్ సెంటెన్స్ కాదు. ద వర్కర్స్ ఇన్ హెల్ప్ ఇది కూడా సూటబుల్ కాదు. ద వర్కర్స్ ఇన్ డిస్ట్రెస్ ఆస్క్డ్ ఫర్ హెల్ప్ అంటే ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళు ఏం చేశారు, సహాయాన్ని అడిగారు. ఎవరు, కార్మికులు. వర్కర్స్ అంటే కార్మికులు ఇక్కడ. కమింగ్ టు 73. ద చైల్డ్ ఈజ్ అవైటింగ్ ఫర్ దిస్. ఐడెంటిఫై ద పార్ట్ విత్ అన్ ఎర్రర్. ఇందులో ఎక్కడ ఎర్రర్ ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ద చైల్డ్ ఏంటి ఇక్కడ, సబ్జెక్ట్. ఓకే, ఇది కరెక్టే ఉంది.
ఈజ్ ఆక్సిలరీ కరెక్టే ఉంది. అవైటింగ్ ఫర్ అనొచ్చా అంటే అనరాదు. అవైటింగ్ వచ్చినప్పుడు మళ్ళీ ఫర్ అవసరం లేదు. రైట్, ద చైల్డ్ ఈజ్ అవైటింగ్ ఫర్ దిస్ అని అనరాదు. ఒకవేళ అనాలి అనుకుంటే ఏమనాలి, వెయిటింగ్ ఫర్ అనొచ్చు. రైట్, అది పిల్లవాడు దేనికోసం చూస్తున్నాడు అంటే వెయిటింగ్ ఫర్ అనొచ్చు, లేదా అవైటింగ్ అనొచ్చు. బట్ అవైటింగ్తో ఫర్ అనేది మనం యూజ్ చేయకూడదు. రైట్, సో విచ్ ఈస్ ద రాంగ్ హియర్, ఎర్రర్ హియర్, థర్డ్ వన్ ఈస్ ద ఎర్రర్, సి. కమింగ్ టు 76, మీజిల్స్ డాష్ అండ్ ఇన్ఫెక్షియస్ వైరల్ డిసీజ్, కంప్లీట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. మనకి ఇక్కడ మీజిల్స్ అని ఇచ్చాడు, ఇక్కడ మనకి ఏ అంటే వర్బ్ వస్తుంది, అంటే ఇది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ రిలేటెడ్ క్వశ్చన్. మీజిల్స్ అనేది ఏంటి యాక్చువల్గా, ఎస్ మీజిల్స్ అనగానే మనకి ప్లూరల్లా కనిపిస్తుంది కాబట్టి మనం రైట్ మీజిల్స్ ఆర్ కానీ మీజిల్స్ వర్ అని కానీ అంటాము. బట్ ఇది కాదు, మీజిల్స్ అనేది ఒక వ్యాధి పేరు. సో ఇది సింగులర్ మాత్రమే, ఇది ఏకవచనం. మీజిల్స్ కానీ డయాబెటీస్ కానీ రైట్ ఫిజిక్స్ కానీ ఇలాంటి కొన్ని రైట్ నౌన్స్ ఉంటాయి. ఆ నౌన్స్ అనేది సింగులర్గానే ఉంటాయి, బట్ కనిపించడం మనకు ప్లూరల్లా కనిపిస్తుంది. రైట్, మీజిల్స్ వచ్చినప్పుడు ఇది ఈజ్ మాత్రమే రావాలి. రైట్, మీజిల్స్ అంటే తట్టు వ్యాధి అంటాం తెలుగులో. కమింగ్ టు 74, ద ప్రైమ్ మినిస్టర్ ఆస్క్డ్ హిస్ క్యాబినెట్ కొలీగ్స్ వర్క్ ఫర్ ద పీపుల్ టు విన్ దేర్ హార్ట్. ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పాడా, ఆస్క్డ్ హిస్ క్యాబినెట్ కొలీగ్స్ అంటే ఇది ఎందులో ఇచ్చాడు అంటే మనకి రిపోర్టెడ్ సెంటెన్స్ అడుగుతున్నాడు. రైట్, డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చాడు, ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేయాలి. ఫస్ట్ ద ప్రైమ్ మినిస్టర్ ఓకే, ఆస్క్డ్ ఓకే, హిస్ క్యాబినెట్ మినిస్టర్ ఇక్కడ వరకు ఓకే. మళ్ళీ కొటేషన్ ఇన్వర్టెడ్ కామర్స్లో ఏముంది, వర్క్ ఫర్ ద పీపుల్ టు విన్ దేర్ హార్ట్. సో మనకి ఇక్కడ సబ్జెక్ట్ అనేది లేదు. రైట్, వర్క్ ఫర్ ద పీపుల్ అంటే ఇక్కడ మనకి వర్బ్తో స్టార్ట్ చేశాడు, అంటే ఏంటి అది ఇంపరేటివ్ సెంటెన్స్. సో ఇంపరేటివ్ సెంటెన్స్ని ఏ విధంగా రాయాలి చూద్దాం. సో ద ప్రైమ్ మినిస్టర్ వార్నడ్ అన్నిట్లలో వార్నడ్ ఇచ్చాడు. రైట్, అడ్వైజ్ అని కూడా అనొచ్చు, సజెస్టెడ్ అని కూడా అనొచ్చు, బట్ ఇక్కడ మనకు అన్ని ఆప్షన్లో వార్నడ్ అని ఇచ్చాడు కాబట్టి సో వీ కెన్ గో ఫర్ దట్. ద ప్రైమ్ మినిస్టర్ వార్నడ్ హిస్ క్యాబినెట్ కొలీగ్స్. ఓకే, వార్నడ్ హిస్ క్యాబినెట్ కొలీగ్స్ టు వర్క్. ఎస్, ఇక్కడ ఇంపరేటివ్ ముందర మనం టు ఇన్ఫినిటివ్ని వాడుతూ టు వర్క్ ఫర్ ద పీపుల్ టు విన్ దేర్ హార్ట్. ఎస్, ఇది ఓకే. స్టిల్ మనం మిగతా కూడా చూద్దాం. ద ప్రైమ్ మినిస్టర్ వార్నడ్ హిస్ క్యాబినెట్ కొలీగ్స్ వర్క్ ఫర్ అన్నాడు, అంటే ఇక్కడ టూ అనేది మిస్ అయింది. సో సెకండ్ ఈజ్ రాంగ్. ది ప్రైమ్ మినిస్టర్ వార్నడ్ హిస్ క్యాబినెట్ కొలీగ్స్ టు వర్క్. సో టు వర్క్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఫర్ ద పీపుల్ అని రాలేదు, టు ద పీపుల్ అని ఇచ్చాడు. ద ప్రైమ్ మినిస్టర్ వార్నడ్ హిస్ క్యాబినెట్ కొలీగ్స్ టు వర్క్ ద పీపుల్, మళ్ళీ ఇక్కడ రాంగ్, వర్క్ ఫర్ ద పీపుల్ అనేది రాలేదు. సో ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. క్యాబినెట్ ప్రైమ్ మినిస్టర్ ఏమని చెప్పాడు వాళ్ళ క్యాబినెట్ కొలీగ్స్తో, వర్క్ ఫర్ ద పీపుల్ టు విన్ దేర్ హార్ట్, అంటే వాళ్ళ హార్ట్ మనసుని గెలుచుకునేలా పని చేయండి అని చెప్పాడు. రైట్, 75, ద చిల్డ్రన్ ప్లే క్రికెట్ ఎవ్రీ డే, చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. ఇక్కడ మనకి ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ రావాలి. రైట్, ఏది ఫస్ట్ సెంటెన్స్ని చూసినట్టయితే ఎలా ఉంది, సెంటెన్స్ అనేది పాజిటివ్లో ఉంది, ఎందుకంటే ఎలాంటి నాట్ అనే నెగిటివ్ వర్డ్ని యూజ్ చేయలేదు. ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటి, ద చిల్డ్రన్ తర్వాత ప్లే, మనకి ఇక్కడ ఆక్సిలరీ అనేది ఇవ్వలేదు. సో సెంటెన్స్ పాజిటివ్లో ఉంది కాబట్టి ట్యాగ్ అనేది నెగిటివ్లో రావాలి, బట్ మనకేముంది ఇక్కడ ట్యాగ్ అంటే ఆక్సిలరీ అనేది లేదు కాబట్టి సెంటెన్స్ ఏ విధంగా ఉందో చూద్దాం. ద చిల్డ్రన్ ప్లే, సబ్జెక్ట్ ప్లస్ V1 ఇచ్చాడు, అంటే ఏంటి సింపుల్ ప్రెజెంట్లో ఉంది. సో సింపుల్ ప్రెజెంట్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, డస్ ఆర్ డూ వస్తుంది. సింగులర్ ఉంటే డస్ రావాలి, ప్లూరల్లో ఉంటే డూ రావాలి. చిల్డ్రన్ అనేది ప్లూరల్ కాబట్టి ఏమొస్తుంది, డూ. సో పాజిటివ్లో ఉంది కాబట్టి ఏం చేయాలి, నాట్ యాడ్ చేయాలి. రైట్, చిల్డ్రన్ అనేది ప్లూరల్ కాబట్టి ఏం చేయాలి, దే. రైట్, డోంట్ దే. సో డోంట్ దే అనేది ఇక్కడ ఉంది, ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. డోంట్ దే అనేది డస్ అనేది ఇక్కడ మనం వాడరాదు. రైట్, కమింగ్ టు 77, డాష్ షీ పర్ఫార్మ్స్ వెల్, షీ విల్ బి సెలెక్టెడ్ ఫర్ ద నేషనల్స్. రైట్, ఇక్కడ మనకి ఒక సెంటెన్స్ ఇచ్చాడు, దాని బిగినింగ్లో ఒక బ్లాంక్ ఇచ్చి సూటబుల్ కంజంక్షన్ రైట్ ఏది వస్తుంది అని అడుగుతున్నాడు. దౌ, ఈవెన్ దౌ, అన్లెస్, ఇఫ్. ఒకవేళ దౌ అన్నాం అనుకోండి, దౌ షీ పర్ఫార్మ్స్ వెల్, ఆమె పర్ఫార్మ్ చేసినప్పటికీ షీ విల్ బి సెలెక్టెడ్ ఫర్ ద నేషనల్స్ అని రాదు, ఎందుకంటే సెంటెన్స్ అనేది విరుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే దౌ వస్తుంది. ఈవెన్ దౌ అన్నా కూడా సేమ్, అయినప్పటికీ అనే మీనింగే వస్తుంది. రైట్, ఇవి రెండు సిమిలర్ మీనింగ్ ఇస్తాయి. అన్లెస్ అనేది ఇక్కడ రాదు. అన్లెస్ అనేది ఏంటి, కాకపోతే, లేకపోతే, రైట్, అయితే తప్ప అనే మీనింగ్లో వస్తుంది. అన్లెస్ షీ పర్ఫార్మ్స్ వెల్ షీ విల్ బి సెలెక్టెడ్ ఫర్ ద నేషనల్స్ అనొచ్చా అంటే అనరాదు. రైటా, సో ఇది కూడా సూటబుల్ కాదు. ఇక్కడ ఏమొస్తుంది, ఇఫ్ వస్తుంది. ఇఫ్ షీ పర్ఫార్మ్స్ వెల్ షీ విల్ బి సెలెక్టెడ్ ఫర్ ద నేషనల్స్. ఒకవేళ ఆమె
మంచిగా పర్ఫామ్ చేస్తే ఆమె సెలెక్ట్ అవుతుంది. 4th ఈజ్ ద కరెక్ట్ వన్. కమింగ్ టు 78. ఆన్ సీయింగ్ హిమ్ ద డాగ్ కెప్ట్ డాష్ టైల్ వేవింగ్. ఆన్ సీయింగ్ హిమ్ అంటే అతన్ని చూడగానే ద డాగ్ కెప్ట్, డాగ్ ఏం చేసిందట, డాష్ టైల్ వేవింగ్, తోక ఊపుతుంది. రైట్. ఇట్ వాజ్ ఇట్. సో మనకి ఇట్స్ అనొచ్చా అంటే అనరాదు, ఎందుకంటే ఇట్స్ అంటే ఇక్కడ రెండు మీనింగ్లు వస్తాయి చూడండి. ఇట్స్ అంటే ఇట్ ఈజ్ అనొచ్చు, లేదా ఇట్ హ్యాజ్ అనొచ్చు. రైటా. ఇట్ వాజ్ అని కూడా అనొచ్చు. రైట్. సో ఇట్స్ అనే దానికి ఇట్ వాజ్ కాదు, ఇట్ హ్యాజ్ అనొచ్చు. ఇట్ ఈజ్ కానీ ఇట్ హ్యాజ్ కానీ వస్తుంది. సో అలాంటప్పుడు ఇట్స్ అని రాదు. ఈ ఇట్స్ అనొచ్చా అంటే ఎస్, ఇది కరెక్ట్ అవుతుంది. ఇట్ వాజ్ అనేది రాంగ్, ఇట్ అనేది కూడా అని రాదు, ఎందుకంటే అండ్ సీయింగ్ హిమ్, అతన్ని చూడగానే ఆ కుక్క ఏం చేస్తుంది, తన కుక్కని తోకని ఊపుతూ వెళ్ళింది, అంటే ఉండిపోయింది అన్నట్టు. రైట్. సో సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. 79. ద అడాలసెంట్ బాయ్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. యాంటోనిమ్ ఫర్ ద వర్డ్ ఇన్ఫీరియారిటీ. ఇక్కడ అడాలసెంట్ బాయ్ ఎవరైతే ఉన్నాడో అతను ఏం చేస్తున్నాడట, సఫరింగ్, అతను బాధపడుతున్నాడు. దేని నుంచి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే దేని అంటామంటే తక్కువతనం, ఎవరైనా తనని తక్కువగా చేసి చూస్తారన్న భయంతో అతడు బాధపడుతున్నాడు ఇక్కడ. సో దాన్ని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటాం. ఈ ఇన్ఫీరియారిటీ అనే దానికి అపోజిట్ వర్డ్ అడుగుతున్నాడు. ఏమడుతున్నాడు ఇక్కడ, అపోజిట్. సో యాంటోనిమ్ ఏమవుతుంది, సుపీరియారిటీ అవుతుంది. ఇన్ఫీరియారిటీ అంటే తక్కువగా చేసి చూడడం, సుపీరియారిటీ అంటే ఎక్కువ చేసి చూడడం. రైట్. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. 80. హూ ఆర్ కమింగ్ టు ద పార్టీ. సో ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఏ పర్సన్ అడుగుతున్నాడు. ఏ హూ ఆర్ కమింగ్ టు ద పార్టీ, పార్టీకి ఎవరు వస్తున్నారు. బి 2 of my friends డాష్ టు ద పార్టీ. ఇక్కడ మళ్ళీ బ్లాంక్ ఇచ్చే బ్లాంక్లో ఏమొస్తుంది అని అడుగుతున్నాడు. వర్ కమింగ్, ఆర్ కమింగ్, ఈజ్ కమింగ్, హ్యావ్ కమింగ్. సో ఇక్కడ మనకి సెంటెన్స్ చూడండి, హూ ఆర్. సో మనకి ఆర్ అనే ఆక్సిలరీ వచ్చింది కాబట్టి క్వశ్చనింగ్లోనే మనకి ఆ సెంటెన్స్ అనేది ఏ టెన్స్లో ఉంది, అంటే ఏ కాలంలో మాట్లాడుతున్నారు అనేది తెలిసిపోయింది. హూ ఆర్ కమింగ్ టు ద పార్టీ అంటే ప్రెజెంట్ కంటిన్యూస్లో మాట్లాడుతున్నారు. సో ఇక్కడ మనకి ఏ వర్డ్ వస్తుంది అంటే ఇది కూడా ప్రెజెంట్ కంటిన్యూస్లోనే మాట్లాడాలి. సింగులర్ వాడాలా ప్లూరల్ వాడాలా అనేది దీనిపైన, ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. 2 of my friends. సో ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్ ఏంటి, 2 మాత్రమే. ఫ్రెండ్స్ అనేది మెయిన్ సబ్జెక్ట్ కాదు. రైట్. 2 of my friends ఆర్ కమింగ్ అనాలి. ఏమనాలి, ఆర్ కమింగ్. సెకండ్ ఈజ్ ద కరెక్ట్ వన్. 82. ఐడెంటిఫై ద సైలెంట్ కాన్సనెంట్ లెటర్ ఇన్ ద వర్డ్ వెన్స్డే. ఏంటిది, వెన్స్డే. వెన్స్డేలో డి అనేది సైలెంట్. వెడ్నెస్డే అనకూడదు, వెన్స్డే అనాలి. ఏమనాలి, వెన్స్డే. వెన్స్డే అంటే డి అనేది సైలెంట్ అవుతుంది. రైట్. సో యాక్చువల్లీ 82 క్వశ్చన్ నెంబర్. రైట్. చూస్ ద కరెక్ట్ కంబైన్డ్ సెంటెన్స్. ఇక్కడ రెండు సెంటెన్స్లు ఇచ్చాడు. సబిత డిడ్ వెల్ ఇన్ ద ఇంటర్వ్యూ, సబిత గాట్ సెలెక్టెడ్ ఫర్ ద పోస్ట్. రైట్. సో ఈ రెండు సెంటెన్స్ని మనం కంబైన్ చేయాలి, అంటే సరి అయిన కంబైన్డ్ సెంటెన్స్ ఏదో ఫైండ్ అవుట్ చేద్దాం. సబిత డిడ్ వెల్ ఇన్ ద ఇంటర్వ్యూ ఎల్స్. రైట్. షీ గాట్ సెలెక్టెడ్ ఫర్ ద పోస్ట్. ఆమె ఇంటర్వ్యూలో చాలా బాగా చేసింది. ఎల్స్ అంటే కాకపోతే షీ గాట్ సెలెక్టెడ్ అంటున్నాడు, అంటే ఇంటర్వ్యూ బాగా చేసింది కాకపోతే సెలెక్ట్ అయింది అనొచ్చాలా. సో అనరాదు. అది అంటే ఈ సెంటెన్స్కి అది అపోజిట్ మీనింగ్ వచ్చేలా కంజంక్షన్ అనేది వాడడం జరిగింది. రైట్. రాంగ్. సబిత డిడ్ వెల్ ఇన్ ద ఇంటర్వ్యూ ఆర్ అంటే ఏంటి, లేకపోతే. రైట్. సో మళ్ళీ సేమ్ మీనింగ్ వస్తుంది. రైట్. ఇక్కడ కూడా ఇది రాంగ్ సెంటెన్స్. థర్డ్ వన్, సబిత డిడ్ వెల్ ఇన్ ద ఇంటర్వ్యూ దౌ, అయినప్పటికీ ఆమె సెలెక్ట్ అయింది అంటున్నాడు. ఇంటర్వ్యూలో బాగా చేసింది అయినప్పటికీ సెలెక్ట్ అయింది అంటున్నాడు. సో ఇది కూడా రాంగ్. సబిత డిడ్ వెల్ ఇన్ ద ఇంటర్వ్యూ అండ్ ఎస్ మరియు గాట్ సెలెక్టెడ్ ఫర్ ద పోస్ట్. సో మరియు ఆమె సెలెక్ట్ అయింది. ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. సో విచ్ ఈస్ ద కరెక్ట్ వన్, ఫోర్త్ వన్ ఈజ్ ద. సో 83, మై ఫాదర్ ప్రెజెంటెడ్ మీ ఏ గిఫ్ట్. ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ ఫర్ ద గివెన్ సెంటెన్స్. ఓకే, ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ ఇచ్చాడు. రైట్. ఏమి ఇచ్చాడు, మై ఫాదర్ ప్రెజెంటెడ్ మీ ఏ గిఫ్ట్. ఈ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉంది, దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. సో ఫస్ట్ డివైడ్ ద సెంటెన్స్. మై ఫాదర్ అనేది ఏంటి, ఇక్కడ సబ్జెక్ట్. ప్రెజెంటెడ్ ఏంటి, వర్బ్ అంటే V2. రైట్. మీ ఏంటి ఇక్కడ ఆబ్జెక్ట్. ఏ గిఫ్ట్ కూడా ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ రెండు ఆబ్జెక్ట్లు ఉన్నాయి, ఒకటి డైరెక్ట్ ఆబ్జెక్ట్ అయితే ఒకటి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. సో దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి అన్నప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఆబ్జెక్ట్లు తీసుకోవాలి. ఆబ్జెక్ట్లో ఏ ఆబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు, బట్ ఆప్షన్స్లో ఎలా ఇచ్చాడో చూద్దాం. I was presented a gift by my father. A gift is presents to me by my father. ఇది రాంగ్, ఎందుకంటే ఏ గిఫ్ట్ అనేది కూడా తీసుకోవచ్చు, బట్ ఇక్కడ
ఈజ్ అనే వర్బ్ వాడాడు. యాక్చువల్లీ ఇదేంటి సింపుల్ పాస్ట్లో ఉంది. సో సింపుల్ పాస్ట్లో ఉన్నప్పుడు ప్రెజెంట్ అనేది మనం ఇక్కడ వాడరాదు. రైట్. థర్డ్ వన్, మై ఫాదర్ వాజ్ ప్రెజెంటెడ్ ఎ గిఫ్ట్ టు మీ. ఇది రాంగ్. మళ్ళీ యాజ్ యూజువల్గా సెంటెన్స్ అనేది వాడడం జరిగింది. ఐ ఆమ్ ప్రెజెంటెడ్ ఏ గిఫ్ట్ బై మై ఫాదర్. రైట్. ఐ ఆమ్ ప్రెజెంటెడ్ ఏ గిఫ్ట్, ఇది కూడా రాంగ్. ఎందుకు అంటే యామ్ వాడడం జరిగింది, అంటే ప్రెజెంట్లో మళ్ళీ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఐ ఏదైతే ఉందో దాన్ని ఆబ్జెక్ట్గా తీసుకొని ఐ వాజ్ ప్రెజెంటెడ్ ఏ గిఫ్ట్ ప్రిపోజిషన్ బై మై ఫాదర్. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. రైట్. ఇది ఏంటి V3 యాక్చువల్గా. రైట్. ఇది వర్బ్. సో ఈ విధంగా సెంటెన్స్ అనేది రాయడం జరుగుతుంది. 84, ఐ డాష్ ఎ మూవీ జస్ట్ బిఫోర్ యూ అరైవ్డ్, కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. సో మనకి ఇక్కడ 2 సెంటెన్సెస్ ఇచ్చాడు. ఐ డాష్ ఎ మూవీ జస్ట్ బిఫోర్ యూ అరైవ్డ్ అంటే నేను సినిమా చూసాను ఎప్పుడు, జస్ట్ బిఫోర్ యూ అరైవ్డ్. యూ అరైవ్డ్ అంటే ఏంటి ఇక్కడ, ఇది సబ్జెక్ట్, ఇది V2 అంటే సింపుల్ పాస్ట్. దీనికంటే ముందర జరిగిన అంటే సంఘటన ఏదైతే ఉంటుందో ఆ సంఘటనని మనం ఏ సెంటెన్స్లో రాస్తాం, ఏ టెన్స్లో రాస్తాము అంటే పాస్ట్ పర్ఫెక్ట్లో రాస్తాము. అంటే 2 పాస్ట్లో జరిగిన సంఘటనలు ఉంటే ఒకటి సింపుల్ పాస్ట్లో ఉండి దానికంటే ముందు జరిగిన సంఘటనని పాస్ట్ పర్ఫెక్ట్లో రాయాలి. సో పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి, హ్యాడ్ ప్లస్ V3. ఐ హ్యాడ్ వాచ్డ్ ఎ మూవీ, నేను సినిమా చూశాను ఎప్పుడు, జస్ట్ బిఫోర్ యూ అరైవ్డ్, నీవు వచ్చే ముందే సినిమా చూశాను. సో ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ సెషన్. దీన్ని మళ్ళీ ఈరోజు ఈవినింగ్ కానీ టుమారో మార్నింగ్ కానీ ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయబడుతుంది. రైట్. వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఒకవేళ ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో లేనట్టయితే దీని డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ఉంటుంది, దాని ద్వారా మీరు జాయిన్ కావచ్చు.